హలో నాన్న. మీకు అట్రాక్షన్ ఆఫ్ లా అంటే బాగా ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతూ, మేము లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని మేము పొందాలి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ విశ్వ నియమాలలోని విశ్వరహస్యం నేను చెబుతూ వస్తున్నప్పుడు అది ఏడవ లా, లా ఆఫ్ అట్రాక్షన్. ఈ 12 సూత్రాలు గనక మీకు తెలియకపోతే, అంటే విశ్వమంతా లా ఆఫ్ వన్నెస్‌తో ఉంది, లా ఆఫ్ వైబ్రేషన్‌తో ఉంది. అలా 12 సూత్రాలు, లా ఆఫ్ జెండర్ అంటూ ఉంది. అంటే స్త్రీ పురుష శక్తి కూడా కలిగి ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకు తెలిస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ ఫలిస్తుంది. అంటే లక్ష్మీ కటాక్షాన్ని మనం పొందగలుగుతాము. అంటే ఏంది, ఈ 12 సూత్రాలను గనక మనం తెలుసుకొని ఆచరించినప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా చాలా ఈజీ అవుతుంది. విశ్వంతో మనం డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. అంటే ఏంది, ఏ ఫీలింగ్‌లైతే మనకిక్కడ ఇక్కడ ఇక్కడ మూడో కన్ను అన్నారు. మూడో కన్ను శివుడికి చూపించి, ఇదిరా బాబు, ఇది చిత్రగుప్తుడురా బాబు, చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఈ చిప్పు అన్నారు. కొంతమంది పూర్వీకులు దీన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏంటి, అదొక సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరా ఏం చేస్తుంది, మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా అది రికార్డ్ చేస్తుంది. అదే మీ జీవితంగా మిగులుతుంది. మీరు విశ్వంలో నిరంతరం ఏదో ఒకటి ఇస్తూ పోతేనే విశ్వం మనకు రిటర్న్స్ ఇస్తుంది. మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, కోపం ఇస్తే కోపం వస్తుంది. మీరు ఫీలింగ్తో సహా బాధలనే ఇస్తూ పోతే నిరంతరం మీరు బాధపడతారు. అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యం. ఇదొక సైన్స్. కాబట్టి విశ్వ నియమాలు విశ్వరహస్యాల పుస్తకం కొనుక్కొని చదువుకోండి. అందరూ విశ్వరహస్యాలను తెలుసుకొని లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. కాదు, మీరు ఏమనుకుంటే ఆ కోరికలు కూడా తీరుకునే అవకాశం ఉంది. ఓకేనా? బాయ్. ఇక రుద్రాక్షలు మనం ధరించొచ్చా ధరించకూడదా అంటారు. అంటే రుద్రాక్ష అనే, ఎప్పుడైతే రుద్రాక్ష అనేది రుద్ర అంటున్నారు, అంటే రుద్రుడికి సంబంధించింది, అంటే శివుడికి సంబంధించింది. శివ అనే శక్తిలో ఏముంది, ఎనర్జీ ఉంది. శివ అనే పదంలో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ కలిగినటువంటిది రుద్రాక్ష. ఆ రుద్రాక్ష ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, ఎన్నో పంచముఖి, ఏవేవో ఉన్నాయి. అలాంటి రుద్రాక్ష మన మెడలో వేసుకోవచ్చా వేసుకోకూడదా అనుకుంటే, వేసుకుంటే ఫలితం ఉంటుందని వ్యాపారవేత్తలు అంటున్నారు. మరి వేసుకున్నప్పుడు పీరియడ్స్ కూడా వస్తాయి ఆడవాళ్ళకి. కాబట్టి పీరియడ్స్ మానిన వాళ్ళు వేస్తారు. లేదా పీరియడ్ ముందు ఆ దండను ఆ రుద్రాక్షను పక్కకు పెట్టుకొని, అంటే రుద్రాక్ష జపం చేయడానికే ఉపయోగించేవాళ్ళు. ఇలాగ మెడలో వేసుకునేది లేదు. ఈ కాలంలో వ్యాపార ధోరణిగా ఏకరుద్రాక్ష, ద్విరుద్రాక్ష మీరు మెడలో వేసుకోండి అంటున్నారు. అలా మెడలో వేసుకోవాలని ఎక్కడా లేదు. జపం చేయడానికే రుద్రాక్షను వాడతారు అని ఉంటుంది. అప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవ్వరు ఆడవాళ్ళు కానీ ఆ రుద్రాక్షను ముట్టుకోరు. కాబట్టి ఏమీ లేదు. కానీ అలా మెడలో వేసుకున్న వాళ్ళు మీ పీరియడ్స్ ఏమన్నా వచ్చినప్పుడు దూరం పెట్టి. అయితే మరి గుడికి వెళ్ళిన తర్వాత, గుడికి వెళ్ళిన సందర్భంలో కూడా కొంతమందికి పీరియడ్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు అది శాస్త్రపరంగా జరిగినటువంటి అంశం కదమ్మా. శారీరకంగా మనకి ఇవాళ కావాలని కోరుకుంటే రాలేదు కదా. కాబట్టి దానికి ఏ పాపము ఉండదు. సరేనా? అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శుభ్రత చాలా ముఖ్యము. ఎందుకంటే పీరియడ్ టైంలో మీకేమవుతుందంటే మీ హార్మోనల్స్ చాలా వీక్ అయిపోతుంది. అందుకే మనం ఇంట్లో పని చేయకుండా 3 రోజులు మనం పక్కన కూర్చుని పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇవాళ పురుషుడితో సమానంగా స్త్రీలం అయిపోయాం కాబట్టి మన బాధలు మనమే భరించాలి. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 3 రోజులు మనం ఎంత కష్టంగా బయట పని చేస్తామో, నలుగురికి తెలియకుండా ఎంత డ్రామా ఆడతామో స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది. ఆ బాధపడే అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అది శాస్త్రపరంగా వచ్చినటువంటిది, శారీరకంగా ప్రకృతిలో జరిగినటువంటి మార్పే. కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. శాస్త్రమే, సైన్స్ అంతే. మేము కాటిక పట్టేటప్పుడు ఆముద దీపం పెట్టి కాటిక పట్టిన తర్వాత ఆ మసికి ఏం చేస్తామంటే పచ్చకర్పూరము ఆముదము వేసి రంగరించి కళ్ళకు కాటిక తయారు చేస్తాం పిల్లలు పుట్టగానే. పచ్చకర్పూరము అనేది ఆ వాసనను మీరు గనక పెట్టుకుంటే నెగటివిటీ ఏదీ రాదు. కరోనా టైం నుంచి మనకు ప్రాధాన్యత పెంచింది. ఏంటంటే ఏదైనా వైరస్లు మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి. ఎందుకంటే బాత్రూమ్లు, టాయిలెట్స్ ఎక్కడో దూరంగా ఉండేవి. ఈరోజు ఒకే రూమ్లో పూజా గది, ఒకే రూమ్లో బెడ్రూము, ఒకే రూమ్లో అన్నీ జరుగుతున్నాయి. లాట్రిన్ ఇక్కడే ఉంటుంది. ఆ పోయినవాడు సరిగ్గా నీళ్లు కూడా పోయారు, దర్వాజాలు కూడా వేసుకుంటూ వస్తారు. ఆ నెగటివిటీ ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తుందో మనందరి మనసులు కూడా పాడైపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి 4 మూలలలో మీ దొడ్డు ఉప్పు అంటారే, కళ్ళుప్పు, అది 4 గోడల మధ్యలో మీరు 4 వైపులా పెట్టినట్టయితే నెగిటివిటీ పోతుంది. రోజు సాయంత్రం కానీ పగలు కానీ పచ్చకర్పూరాన్ని హీటింగ్ ఏవో వస్తున్నాయి దాని మీద వేస్తే ఆ పచ్చకర్పూరం వాసన ఇల్లంతా సుమధురంగా వస్తుంది. నెగిటివిటీ పోతుంది.
కాబట్టి ఇలా చేస్తే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాము. నెగెటివ్ రోగాలు కూడా మనకు రాకుండా ఉంటుంది. మానసికంగా మనం చాలా కొంచెం యాక్టివ్గా ఉంటామనేది రహస్యం. అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు సైన్స్ పరంగా. గ్రహణం తర్వాత కొన్ని పనులు చేయకూడదు అంటారు. ఎవరు? ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు గానీ మనం అన్నీ చేయొచ్చు. ఆ రోజు కూడా అంటే ఒక గ్రహణం టైం తర్వాత ఒక 24 అవర్స్ పాజిటివ్ ఎనర్జీ భూమి మీదకొస్తుంది. ఆ రోజు ఏదైతే నెగెటివ్‌గా ఎవరినన్నా తిడతారో, ఆ తిట్లు మళ్ళీ మీకే వచ్చేస్తాయి. 8 ఆకారం కాబట్టి. మీరు ఎవరినన్నా అంటే. ఏ ఏ నెగటివిటీని రిసీవ్ చేసుకున్నా మళ్ళీ అది మీ దగ్గరికే వస్తుంది. కాబట్టి ఆ రోజు చాలా మంచిగా ఉండాలి. పాజిటివ్ తోటే ఉండాలి. ఏ కొత్త పనిని స్టార్ట్ చేయకూడదు. తర్వాత ఏమిటిదంటే ప్రెగ్నెంట్ వుమెన్ ఆ రోజు కత్తెరతో కట్ చేసినా, లేకపోతే సలాకితో చేసినా, గొళ్ళెం తీసినా పిల్లలకేదో అంగవైకల్యం వస్తుంది అంటారు. అవన్నీ అనడంలో ఎందుకంటే హెవీ ఎనర్జీ భూమి మీదకి వస్తుంది. ఆ ఎనర్జీని తట్టుకునే తత్వం ఉండదు కాబట్టి. తర్వాత ఏం చేశారు? మొత్తం కడుక్కోవాలి అని చెప్పారు. మొత్తం అన్నీ కడగాలి అని చెప్పారు. ఎందుకు కడగాలి? అంత ఎనర్జీ లెవెల్ భూమి మీద ఉంటే తట్టుకునే సామర్థ్యము సామాన్యమైన మనుషులకు మనకు ఉండదు కాబట్టి కడగండి కడగండి అంటారు. కడగకపోయినా పర్వాలేదు. అందుకే గుళ్ళు కడిగేసి మళ్ళీ రీఓపెన్ చేస్తారు గుళ్ళను. తర్వాత ఏం చేస్తారు? గరికని వేస్తారు కదా నాన్న. గరికని వేయడంలో ఉద్దేశం ఏంటంటే గరికకి ఎంత గొప్ప శక్తి ఉంది, ఎంత గొప్ప శక్తి ఉంది. మీరు పెంచినా పెంచకపోయినా నీళ్లు పోసినా పోయకపోయినా గరిక వస్తుంది. అందుకే 11 గరిక వేసి వినాయకుడికి పూజ చేయండిరా అంటే మనం అది కూడా రెడీమేడ్ కొనుక్కొచ్చి దేవుడికి వేసేస్తున్నాం కాదు. ఆ గరికను తెచ్చి ఇంట్లో మనం వాడే వస్తువుల మీద వేసినప్పుడు ఆ నెగిటివిటీ అక్కడికి రాదు. కాబట్టి గరికన ఆ రోజు వేస్తాము, గ్రహణం రోజు వేస్తాము ఇలాంటి. కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ అవి కడగాలి ఇవి కడగాలి అని టెన్షన్ పడకండి. రోజు మనం తడిబట్టేసి తుడిచేస్తున్నాము. అంత ఎనర్జీని స్వీకరించగలిగే కెపాసిటీ లేదు అనుకునేవాళ్ళు పూర్వీకులు. కానీ ఇవాళ చాలా మంచి ఎంత ఎనర్జీనైనా స్వీకరించగలిగే కెపాసిటీ మనకి పబ్లిక్ అందరికీ కూడా ఉంది. కాబట్టి ఏ గ్రహణాలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఒక నమ్మకము విశ్వాసము అంతా ఈ విశ్వం మాకు మంచి చేస్తుందని నమ్మకం మీలో ఉంటే అంతా మంచి జరుగుతుంది. అదే గ్రహణం తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నన్ను ఏం పర్వాలేదు, భయపడక్కర్లేదు. అయితే సూర్యగ్రహణం గురించి మనం తెలుసుకోవాలంటే మన భారతదేశంలో ఏమీ లేదంటున్నారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఏంటంటే గ్రహణము అంటే ఏంటి నాన్న అంటే ఏదైతే భూమి మీదికి అనంత విశ్వశక్తి వస్తుందో అప్పుడు ఇంకా ఎక్కువ భూమి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అది గ్రహణము. ఆ గ్రహణం టైంలో ఏం చేస్తారో తెలిసిన రోకలిని ఇలా నిలబెడితే నిలబడుతుంది. ఆ టైంలో మంత్రమే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రోపదేశం చేసిన వాళ్ళు ఆ మంత్రాన్ని జపిస్తారు. అంటే రోజు 1,00,000 సార్లు జపించినప్పటి ఫలితము ఆ రోజు ఒక 1000 సార్లు జపిస్తే 1,00,000 జపం చేసినటువంటి ఎనర్జీ లెవెల్స్ మనలో పెరుగుతాయి. అందుకే తినకుండా ఉండి ఎంప్టీ స్టమక్తో ఉండి ఆ రోజు మెడిటేషన్ చేసుకోండి అని అంటారు. అలాగే వృద్ధులు కానీ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు బయటికి రావద్దు అంటారు. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటుంది, హెవీ ఎనర్జీ వస్తుంది కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి రాకూడదు అంటారనమాట. అంత ఎనర్జీని తట్టుకునే బాడీ అప్పుడు వాళ్ళకు ఉండదు కాబట్టి. అంటే ఏంది? నేను రాసిన విశ్వ నియమాలు విశ్వరహస్యంలో ఎనర్జీ అనేది విశ్వం నుంచి నిరంతరము మారిపోతూ ఉంటుంది. ఆ గ్రహణం రోజు ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ భూమి మీదకి వస్తాయి. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ను మనం ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలంటే మీకు ఏదైతే మెడిటేషన్ చేసుకొని మీకేమన్నా కోరికలు ఉంటే ఆ టైంలో విశ్వంలో కోరుకొని లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు, అట్రాక్షన్ ఆఫ్ లా అంటున్నారు కదమ్మా. దాని గురించి మీరు అంటే విశ్వ నియమాల్లో 7వ రూల్ అనమాట అది అట్రాక్షన్ ఆఫ్ లా. దాని గురించి మీరు అనుకుంటే మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదే గ్రహణం. ఓకేనా? బాయ్.